హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 160వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో లక్క ఇంటిని పాండవులు పురోచనుడు అనుకున్నట్టుగానే వాడు తగలబెడతామనుకున్నటువంటి ఇది కంటే ముందే ఆ లక్క ఇంటిని అలాగే పురోచనుడు ఉంటున్నటువంటి నివాసాన్ని కూడా దగ్ధం చేసి వాళ్ళు నిర్మించుకున్నటువంటి సొరంగంలోంచి బయటపడటం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వేదవ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో 160వ అధ్యాయం. ఇప్పటి వరకు 159 అధ్యాయాలు చెప్పుకున్నాం. గత పాఠంలో మనం లక్క ఇంట్లో కనకుడు వచ్చి పాండవులకి ఈ అగ్నిగృహాన్ని ఎప్పుడు దగ్ధం చేద్దామనుకుంటున్నారు పురోచనుడు దుర్యోధనాదులు అనేటువంటి విషయాన్ని తిథితో పాటుగా చెప్పడం జరిగింది. కృష్ణపక్షం చతుర్దశి నాడు ఈ అగ్నిగృహాన్ని దగ్ధం చేద్దామనుకుంటున్నారయ్యా అని చెప్పి కనకుడు వచ్చి విదురుడు చెప్పినటువంటి సంకేతాలతో పాటుగా చెప్పి, నేను గుహని ఏం చేయమంటారు అంటే సొరంగాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ధర్మరాజు ఆజ్ఞాపించడం కూడా జరిగింది. చాలా ఆదరించాడు ధర్మరాజు, విదురుడితో సమానంగా ఆదరించాడు కనకుడిని. ఆ తర్వాత అలా ఎన్నాళ్ళు వాళ్ళు నివసించవలసి వచ్చింది. కృష్ణపక్ష చతుర్దశి అన్నాడు కానీ ఏ కృష్ణపక్షం ఏ నెలలో అనేటువంటిది చెప్పాల. కాబట్టి ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజు వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే, అంతకు ముందు రోజు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే కృష్ణపక్షం. అలా ఎన్నాళ్ళు ఎదురు చూశారు ఇక్కడ వ్యాసుల వారు వివరణ ఇస్తున్నారు రాబోయే శ్లోకంలో. ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి అంశం ఇక్కడ ఇచ్చారు. రాత్రౌ కుంత్య అన్నాదిన బ్రాహ్మణ పూజనం. ఒకానొక వేళ కుంతీదేవి బ్రాహ్మణులకి పూజ అని చెప్పే వంకతో చక్కటి భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది, అన్న సంతర్పణ అంటూ. అలాగే ధర్మరాజు యొక్క ఆజ్ఞ ప్రకారం భీమేన జతుగృహస్యా దీపనం, జతుగృహాన్ని అగ్నిప్రవేశ గృహాన్ని కాస్త అంటించేయడం భీమసేనుడే. అలాగే తస్య కుంతీం భ్రాతృంశ్చాదాయ సురంగ ద్వారా బహిర్నిర్గమనం. తల్లి అయినటువంటి కుంతీదేవిని సోదరుని తీసుకుని భీమసేనుడు కాస్త ఆ సొరంగ మార్గంలోంచి వనాలలోకి బయటికి రావడం, బహిర్నిర్గమనం అనేటువంటిది ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశం. వైశంపాయనుల వారు వివరిస్తున్నారు. తాంస్తు దృష్ట్వా సుమనసః పరిసంవత్సరోషితాన్ విశ్వస్తానివ సంలక్ష్య హర్షం చక్రే పురోచనః. తాంస్తు దృష్ట్వా సుమనసః పరిసంవత్సరోషితాన్ అనేటువంటి పదంలో ఇక్కడ పాండవులు ఆ లక్క ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. సంవత్సర ఉషితాన్, దాదాపు సంవత్సర కాలం పాటు ఉన్నారట వాళ్ళు. అంటే ఒక సంవత్సర కాలంలో కృష్ణ చతుర్దశులు దాదాపుగా ప్రతి నెలకు ఒకటి వస్తుంది. అలా 12 సంవత్సరాలు, 12 నెలల్లోనూ, సంవత్సర కాలంలో వచ్చేటువంటి 12 నెలల్లోనూ కృష్ణ చతుర్దశి రోజు జాగ్రత్తగా ఉండటం గమనించుకుంటూ వచ్చాడు. పరిసంవత్సరోషిత, ఉషితాన్ అంటే నివసించడం. విశ్వస్తానివ సంలక్ష్య హర్షం చక్రే పురోచనః. పురోచనుడు చాలా ఆనందించాట, హర్షం, చాలా సంతోషించాట. ఎందుకంటే పాండవులు నన్ను నమ్మేశారు, బాగా నమ్మారు, విశ్వసించారు అనేటువంటి విషయం. విశ్వస్తానివ సంలక్ష్య, పాండవులు నన్ను బాగా అర్థం చేసుకున్నారు, బాగా నమ్మేశారు, కాబట్టి ఇక ఇబ్బంది లేదు. దుర్యోధనుడి యొక్క ఆజ్ఞ ప్రకారం సమయం చూసి ఈ గృహానికి నిప్పు పెట్టడమే అనేటువంటి విధంగా పురోచనుడు ఆనందపడుతున్న సందర్భంలో సతు సంచింతయామాస ప్రహృష్టేరాంతరాత్మన ప్రాప్తకాలమిదం మన్యే పాండవానాం
వినాశనే. అతడు ఆ విధంగా ఆలోచించుకుని ప్రహృష్టేన అంతరాత్మన, మనసులో సంతోషించినటువంటి ఆ పురోచనుడు ప్రాప్తకాలం ఇదం మన్యే, ఇదం ప్రాప్తకాలం, ఇది సరియైన సమయము. దేనికి సరియైన సమయం? పాండవానాం వినాశనం, పాండవుల్ని నాశనం చేయటానికి, పాండవుల్ని ఈ గృహంలో దగ్ధం చేయటానికి ఇది సరియైన సమయం, ప్రాప్తకాలం అని చెప్పి మన్యే, భావించండి. తమస్యాంతర్గతం భావం విజ్ఞాయ కురు పుంగవ చింతయామాస మతిమాం ధర్మపుత్రో యుధిష్ఠిర. ధర్మపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు, ఈ వెధవ, ఈ పురోచనుడు అంతర్గతంగా ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, పాండవులు తను నమ్మేశారనేటువంటి ఆనందంలో ఉన్నాడు అనేటువంటిది విజ్ఞాయ, తెలుసుకుని బాగా అర్థం చేసుకున్నాడు. కురుపొంగవుడైనటువంటి కుంతీపుత్రుడైనటువంటి ధర్మపుత్రుడైనటువంటి యుధిష్ఠుడు తెలుసుకున్నాడు. తమస్యాం అంతర్గతం భావం, అంతర్గతమైనటువంటి ఆ పురోచనుడి యొక్క భావనలన్నీ తెలుసుకున్నాడు. చింతయామాస మతిమాం, ఇక ఆలోచించుకున్నాడు. తాను ఏం చేయాలనుకునేది ఆలోచించుకున్నాడు. ఎందుకంటే వాడు ఆనందంలో ఉన్నాడు, ఇది సరైన సమయం అనుకున్నాడు. నిశ్చయించుకోవడానికి ముందే ధర్మరాజే ఇంకా చేయాలి. ఏం చేస్తున్నాడు అక్కడ, ఏం చేద్దామనుకుంటున్నాడు? ఇక భీమసేనుడితో చర్చిస్తున్నాడు ధర్మరాజు. పురోచనే తథా హృష్టే కౌంతేయోధ యుధిష్ఠిర భీమసేనార్జునౌ చోభౌ యమౌ ప్రోవాచ ధర్మవిత్ చింతయామాస మతిమాన్ ధర్మపుత్ర. పురోచనే తథా హృష్టే, పురోచనుడు ఆ విధంగా, హృష్ట అంటే సంతోషము, ఆనందము, విపరీతమైనటువంటి ఆనందంలో ఉన్నటువంటి తరుణంలో కౌంతేయో అద యుధిష్ఠిర, కుంతీ కుమారుడైనటువంటి ఆ ధర్మనందనుడు మిగతా సోదరులైనటువంటి నలుగురితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. భీమసేనార్జునౌ చోభౌ, ఉభౌ అంటే ఇద్దరు పెద్దవాళ్ళైనటువంటి భీమసేనుడు అర్జునుడితోను, యమౌ, యమౌ అనే పదానికి అర్థం కవలలు అని అర్థం, జంట. యమౌ అంటే నకుల సహదేవులు, భీమార్జునులతోనూ నకుల సహదేవులు ఇద్దరితోనూ ప్రోవాచ ధర్మవిత్, ప్రా ప్లస్ ఉవాచ ప్రోవాచ, ఉవాచ అంటే పలకటం, చక్కగా చెప్పవలసినటువంటి మాటలు చెప్తున్నాడు సమయానికి తగ్గట్టుగా. ఏమని అంటే, ఇతడు మనల్ని బాగా నమ్మేశాడు, ఆనందంగా ఉన్నాడు, మనం బాగా మోసం చేశాం వీడిని, కాబట్టి ఇక ఇప్పుడు మనం చేయవలసినటువంటి కార్యం మనం చేద్దాము అని చెప్పి తన నిర్ణయాన్ని ఎప్పుడు ధర్మరాజు సోదరుడికి చెప్పకుండా ఏ పని చేయాలి, ప్రతిదీ సోదరుడికి చెప్పే చేశాడు. అస్మానయం సువిశ్వస్తాన్ వేత్తి పాప పురోచన వంచితోయం నృశంసాత్మా కాలం మన్యే పలాయనే. అస్మానయం, ఈ పదాన్ని పెడితేస్తే అస్మాన్ మనలను, అయం ఈ దుర్మార్గుడు, ఇతడు అస్మానయం సువిశ్వస్తాన్ వేత్తి, సువిశ్వస్తాన్, విశ్వాసము అంటే నమ్మకం, సువిశ్వస్తాన్ బాగా నమ్మేశాడు మనల్ని. ఈ పాపాత్ముడైనటువంటి పురోచనుడు మనం వీడిని నమ్మేశాము అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నాడని వేత్తి, నాకు అర్థమవుతుందయ్యా. కాబట్టి వంచితోయం నృశంసాత్మ, అయం నృశంసాత్మ వంచిత, ఈ పాపాత్ముడు మన చేత మోసగించబడ్డాడు. నిజంగా వాళ్ళు చేసింది మోసమే, అంతా నటనే చేశారు, వాడి పట్ల సంతోషంగా ఉన్నట్టుగా నటించారు. అర్థం చేసుకున్నాడు వాడు సంతోషంగా ఉన్నాడు. కాబట్టి వంచిత అయం, ఈ పాపాత్ముడు వంచబడేటువంటి వాడు వంచబడ్డాడు మొత్తానికి మన చేత. కాబట్టి ఇప్పుడు మన సమయం, మనం చేయవలసిన పని ఏంటంటే కాలం మన్యే పలాయనే, ఇక మనం ఇక్కడ ఈ ప్రదేశం నుంచి బయటపడే సమయం ఆసన్నమైంది. పలాయనం, పారిపోయే సమయం, ఈ ఇల్లు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని భావిస్తున్నానయ్యా అని సోదరుడితో ధర్మరాజు చెప్తున్నాడు. ఆయుధాగారమాదీప్య దగ్ధ్వా చైవ పురోచనం షట్ప్రాణినో నిధాయేహ ద్రవాయో అనభిలక్షితా. దగ్ధ్వా చైవ పురోచనం, ముందు పురోచనుని దగ్ధం చేసి, పురోచనుడు ఉన్నటువంటి నివాసాన్ని దగ్ధం చేసి, ఆయుధాగారమాదీప్య, ఈ ఇంటిని దగ్ధం చేసి, ఆయుధాగారం అంటే అనేకమైనటువంటి ఈ అగ్ని ఆగారమైనటువంటి సామగ్రితో ఏర్పాటు చేయబడినటువంటి ఈ అగ్నిగృహాన్ని దీప్య ప్రజ్వాల్య దగ్ధం చేసి, పురోచనం గృహం దగ్ధ్వ, పురోచనుని యొక్క ఇంటిని కూడా దగ్ధం చేసి ఇంకొక పని కూడా చేయాలి. షట్ ప్రాణినో నిధాయేహ, 6 ప్రాణులని అంటే 6 మనుషుల్ని ఈ ఇంట్లో పెట్టాలి.
మనం వెళ్ళిపోయే లోపల. చనిపోయేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాప్తకాలం ఎవరికి రాసి పెట్టిందో చూడాలి. మన పదులు పాండవులు మరణించారు అని జనులు అనుకోవడానికి, కౌరవులు అనుకోవడానికి మన పదులు 6గురిని ఇక్కడ పెట్టాలి. ఎవరిని పెట్టాలి? ఇది పెద్ద సమస్య. షట్ప్రాణినో నిధాయేహ ద్రవామో అనభిలక్షితాః. అనభిలక్షిత ఎవరు గుర్తుపట్టకుండా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎవరు లక్ష్య పెట్టకూడదు ఈ విషయాలు. కాబట్టి ఏం చేద్దాం? ధర్మనందనుడైనటువంటి ధర్మరాజే ఇక్కడ ఓ మాట అంటున్నాడు. 6గురు ప్రాణుల్ని మనం ఇక్కడ బలి చేయాలి అంటున్నాడు ఇక్కడ. ఎంతవరకు సమంజసం అది? ధర్మరాజు జీవితకాలంలో ఎప్పుడు అధర్మం చేయడు. అట్లాంటిది ఆయన ఇక్కడ షట్ప్రాణినో నిధాయేహ అని ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే అది జరిగి తీరాల్సిందే, జరుగుతుంది, తిరుగులేదు. కాబట్టి ఆ నష్టజాతకులు ఎవరో అక్కడికి ఆ సమయానికి రావాలి. అలాంటి వాళ్ళు నోట్లోంచి ఒక మాట అన్నారంటే ప్రకృతి సహకరిస్తుంది ఎప్పుడు కూడా. ఆ మాటని నిజం చేయడానికి ప్రకృతి సహకరిస్తుంది. లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే అని ఒక శ్లోకం ఉత్తరరామచరిత్రలో ఉంటుంది. మామూలుగా సాధారణమైనటువంటి మనుషులకి, సాధువులకి, సజ్జనులకి మాత్రం మనసులో ఉన్నటువంటి ముందు ఆలోచన, తర్వాత వాక్కులు వస్తూ ఉంటాయి. కానీ ధర్మరాజు లాంటి మహానుభావులైనటువంటి వాళ్ళకి ముందు మాట వచ్చేస్తుంది. ఆ వచ్చినటువంటి మాటని ఎలా నిజం చేయాలనేటువంటిది ప్రకృతి తపన పడిపోతూ ఉంటుంది, సహకరిస్తూ ఉంటుంది అన్ని రకాలుగా. అలాగే ఇక్కడ ధర్మరాజు ఏమంటున్నాడంటే, ధర్మరాజు అంతటి వాడు, ధర్మాత్ముడు అంతటి వాడు 6గురు ప్రాణుల్ని ఇక్కడ మనం ఇక్కడ నిధాయేహ అంటున్నాడు. అట్టి పెట్టేసి ఈ గృహంలో, అగ్నిగృహంలో అట్టిపెట్టి మన పదులు వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలంటున్నాడు. ఎంతవరకు సమంజసం అది? కానీ రావాల్సినటువంటి వాళ్ళు ఆ సమయంలో ఉంటారు. అందుకే ఆయన నోటి వెంట వచ్చింది. లేకపోతే సాధారణంగా మహానుభావుల నోటి వెంట అట్లాంటి మాటలు రావు. ఎవరు వాళ్ళు అనేటువంటిది ఈ పాఠంలో మనకు తెలుస్తుంది. నేను కూడా ఇన్నాళ్ళు చదివి, అయ్యో ఇట్లా చేశాడు ధర్మరాజు అంతటి వాడు, ఇట్లా చేశాడు, ఇలా చేయకుండా వెళ్ళాలి. ఎందుకంటే రాజు అనేటువంటి వాడు రక్షించాలి. కానీ అమాయకులైనటువంటి ప్రాణుల్ని సంహరించకూడదు. కానీ ఈ 6గురు ఎవరు అనేటువంటిది నాకు ఆ సందేహ నివృత్తి నిన్న కలిగింది. చాలా సంవత్సరాలు ఇదే ఇలా జరిగింది, ఇలా జరిగింది అనుకుంటూ వచ్చాను. కానీ నిన్న ఆ సందేహ నివృత్తి జరిగింది ఈ పాఠం చదివాక. అంటే ఈ పాఠం మీకు చెప్పడం కోసం నేను ప్రిపేర్ అయిన సందర్భంలో ఈ విషయం రహస్యం నాకు బోధపడింది. ఏమిటనేది ఇక్కడ చూద్దాం. అథ దానాపదేశేన కుంతీ బ్రాహ్మణ భోజనం. వాళ్ళు అలా నిర్ణయించుకున్న తర్వాత కుంతీదేవి ఒకరోజు బ్రాహ్మణ భోజనం అనేటువంటి వంక, అపదేశం అని పెట్టారు. అపదేశము అనే పదానికి అర్థం ఏంటంటే ఒక వంక, ఒక నెపంతో బ్రాహ్మణులకి భోజనం పెడతాం, అందరూ భోజనాలకి రండి అని చెప్పి అందరినీ కాస్త ఆ ఇంట్లో సమావేశపరిచి భోజనాలు అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఆ రోజు బ్రాహ్మణ భోజనాలు చేసి వెళ్ళారు. మరి వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చేటువంటి పరిచారకులు, సేవకులు కూడా ఉంటూ ఉంటారు కదా, వంట వాళ్ళు ఉంటారు. చక్రే నిసి మహారాజా ఆజగ్ముస్తత్ర యోషిత. నిసి అనే పదానికి అర్థం రాత్రిపూట. రాత్రిపూట పెట్టారు ఆ భోజనం, పగలు కూడా కాదు. రాత్రిపూట పెట్టారు భోజనం. కాబట్టి అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు హాయిగా. ఆజగ్ముతస్తత్ర యోషిత. స్త్రీలు కొంతమంది వచ్చారు, వాళ్ళతో పాటుగా భోజనాలు చేశారు. తా విహృత్య యథా కామం భుక్త్వా పీత్వా చ భారత. ఎవరెవరికి ఎటువంటి పదార్థాలు కావాలో అవన్నీ ఆరగించారు, తిన్నారు, తాగారు, హాయిగా ఆనందంగా భోజనాలు సంతృప్తిగా చేసి వెళ్ళిపోయారు. జగ్ముర్నిశిం గృహేణైవ సమనుజ్ఞాప్య మాధవీం. అనుజ్ఞాప్య మాధవీం. అందరూ కుంతీదేవికి నమస్కారం చేసి బ్రాహ్మణులందరూ వెళ్ళిపోయారు. జగ్ముర్నిశిం గృహానేవ. అయితే పురోచన ప్రణిహిత పృథాం యా సేవతే సదా. పురోచన ప్రణిహిత పృథాం యా సేవతే తదా. ఇక్కడ నాకు ఆ 6గురు ఎవరు అనేటువంటి సమాధానం ఈ పంక్తిలో దొరికింది, ఈ పాదంలో దొరికింది. ఎవరు ఆ 6గురు అంటే, నేను ఇంకా అమాయకులేమో అనుకున్నాను. కాదు, అమాయకులు కాదు, మాయకులే వాళ్ళు. ఎవరే అంటే పురోచన ప్రణిహిత పృథాం యా సేవతే సదా. పురోచనుడు పెట్టినటువంటి దుర్యోధనుడి యొక్క సేవకురాలు. పురోచనుడే పెట్టాడు కావాలి. పురోచన ప్రణిహిత దేనికోసం పెట్టారంటే పృథాం యా సేవతే సదా. కుంతీదేవిని సేవించడం కోసం అని చెప్పేసి పురోచనుడు నియమించినటువంటి సేవకురాలు. అంటే పురోచనుడు యొక్క అడుగుజాడల్లో నడుచుకునేటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు కూడా శిక్షించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు, శిక్షించబడేటువంటి వాళ్ళు. పురోచనుడు ఎలా అయితే శిక్షించబడేటువంటి వాడు, అదే విధంగా వీళ్ళు కూడా శిక్షించబడేటువంటి వాళ్ళే. అట్లాంటి
పురోచన ప్రణిహిత పృథాం యా సేవతే సదా నిషాది దుష్ట హృదయ అని వ్యాసులు వారు ఇచ్చారు. ఒక నిషాది. నిషాది అనే పదానికి అర్థం ఏంటంటే కొండల చర్యలలో ప్రాంతాలలో నివసించేటువంటి వాళ్ళు, లేకపోతే వేటగాళ్ళు, నిషాదులు అంటారు వాళ్ళు. కొండల మీద వాటి మీద నివసిస్తూ ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే వేటాట. అలా నివసించేటువంటి ఒక దుష్ట హృదయాన్ని వ్యాసులు వారు సంబోధన చేశారంటే, అలాంటి దుష్ట అనే పదం పెట్టారంటే వాళ్ళు మరణానికి దగ్గరగా ఉన్నారని అర్థం అక్కడ వ్యాసులు వారి దుష్ట హృదయ. దుర్యోధనుడికి ఇట్లాంటి వాళ్ళకి వాడుతూ ఉంటారు వ్యాసులు వారు. అంటే హృదయం ఎట్లాంటి దుర్మార్గపు భావాలు, చెడు లక్షణాలు కలిగినటువంటి హృదయము, అట్లాంటి హృదయం కలిగినటువంటి ఒక ఆవిడ కుంతీదేవికి సేవించడం కోసం అని చెప్పి పురోచనుడు పెట్టడం జరిగింది. అంటే అక్కడి నుంచి రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా తెచ్చి పురోచనుడికి అందించేటువంటి ఒక సేవకురాలు. నిత్యమంతరచారిణి, నిత్యము అంతరచారిణి, ఇంట్లోనే ఉండి పనిచేయడానికి పెట్టినటువంటి సేవకురాలు. అయితే అనుకోకుండా ఆ బ్రాహ్మణులకి భోజనం పెట్టినటువంటి రాత్రిపూట ఈ అమ్మాయి, ఆ పురోచనుడు పెట్టినటువంటి ఆవిడ, నిషాది పంచపుత్రాస తస్మిన్ భోజ్యే యదృచ్ఛయ, భోజనానికి ఆవిడ కూడా వచ్చింది. ఎట్లా అంటే పంచపుత్రాస, తన యొక్క 5గురు కుమారులను తీసుకుని వచ్చింది భోజనం. అది ప్రాప్తకాలం అంటే 5గురికి అలా రాసి పెట్టింది. 5గురు పుత్రులు కలిగినటువంటి ఆవిడ ఆ రోజు భోజనం చేయడానికి వచ్చింది. వాళ్ళు వాళ్ళ అలవాటు ప్రకారం హాయిగా తిన్నారు, తాగారు, మద్యం తాగారు. పురాభ్యాసకృత స్నేహ సఖీ కుంత్యాసుతై సహా. పురాభ్యాసకృత స్నేహ, అంతకుముందే ఎక్కువగా స్నేహభావంతో వీళ్ళు మెలిగారు కాబట్టి, కుంతి పాండవులు వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఆ స్నేహభావంతో కుమారులు కూడా, అంటే సకుటుంబంగా వచ్చారు వాళ్ళు. వచ్చి హాయిగా ఆ రోజు భోజనాదులన్నీ స్వీకరించి, ఆనీయ మధుమూలాని ఫలాని వివిధాని చ, మధుమూలాని ఫలాని వివిధాని, అనేకమైనటువంటి పళ్ళు, కూరలు, స్వాదు భోజనాలు మొదలైనటువంటివన్నీ కూడా పంచపక్ష పర్వాణాలని ఆలగించి, అన్నార్థిని సమభ్యాగా సపుత్ర కాలచోదిత, వ్యాసులు వారు ఇక్కడ పదం కూడా ప్రయోగించారు. పైన ఉన్న దుష్ట హృదయాన్ని ప్రయోగించారు, ఇక్కడ ఉన్న కాలచోదిత, కాలము ప్రేరేపించబడి వచ్చినటువంటి ఆవిడ. అంటే ఆవిడకి నూకలు చెల్లే ఇక భూమి మీద, ఇక రాసిపెట్టి లేదు. కాలుడు సిద్ధంగా ఉన్నాడు తీసుకువెళ్ళటానికి. యమధర్మరాజు హాయిగా అలా తాడు వేసి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి, రాత రాసి ఉన్నటువంటి వాళ్ళు. ఎట్లా వచ్చిందంటే అన్నార్థిని సమభ్యాగాత్ సపుత్ర, పుత్రులతో పాటుగా భోజనం చేసి ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుని వెళ్దామని చెప్పి వచ్చినటువంటి ఆవిడ కాలం ప్రేరేపించబడి వచ్చి, సుపాప పంచపుత్రాచ సా పృథాయా సఖీమత, పృథాయా సఖీమత, పృథకి సేవకురాలుగా ఉన్నటువంటి ఆవిడ సుపాప, పాపాత్మురాలైనటువంటి ఆవిడ, దుష్ట హృదయం అన్నాడు కాబట్టి. పంచపుత్రాస, తన యొక్క పంచపుత్రులతో పాటుగా సాపీత్వా మధిరాం మత్తా సపుత్ర మద విహ్వల, మదమెక్కి శుభ్రంగా మద్యం మత్తులో తాగి, బాగా తిని తాగి అక్కడే ఒళ్ళు తెలియకుండా మైమర్చిపోయినట్టుగా ఆ ఇంట్లో నిద్రపోయింది 5గురు పిల్లలతో ఆవిడ. సా పీత్వా మదిరాం, మదిరాం పీత్వా అంటే మద్యము తాగి అని అర్థం. బాగా మద్యం తాగి మత్తులో పుత్రులతో పాటుగా మదం ఎక్కి అలాగే విహ్వల అంటే అచేతనంలాగా అలా పడిపోయింది ఇంట్లో. సహ సర్వై సుతైరాజం తస్మిన్నేవ నివేశనే, తస్మిన్నేవ నివేశనే, పాండవులు ఉన్నటువంటి ఆ ఇంటిలోనే మధ్యలో హాయిగా సర్వై సుతై, తన కుమారులందరితో పాటుగా హాయిగా ఒళ్ళు తెలియకుండా మైమర్చిపోయి పడుతుంది, బాగా సుష్టుగా తిని నిద్రపోతున్నారు. 6గురు ఉన్నారు. పురోచనుడు, ఇంకా కొద్ది రోజుల్లో చతుర్దశి రాబోతుంది. వాడు అనుకున్నటువంటి ముహూర్తానికంటే ముందే జరుగుతున్న సంఘటన ఇది. సుష్వాప విగత జ్ఞాన మృత కల్పానరాధిప అధ ప్రవాతే తుములే నిసి సుప్తే జనే తదా, నిసి సుప్తే జనే, పట్టణంలో ఉన్నటువంటి జనులందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో రాత్రిపూట జరిగిన సంఘటన ఇదంతా. ఇది సరైన సమయం, ప్రజలందరూ హాయిగా శుభ్రంగా ఏమీ మాటలు లేకుండా పడుకున్నారు పెందరాడు. సుష్వాప విగత జ్ఞాన మృతకల్ప నరాధిప, ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి 6గురు ఎలా ఉన్నారంటే విగత జ్ఞాన మృతకల్ప. మృతకల్ప అంటే మరణించినటువంటి వాళ్ళతో సమానంగా ఉన్నారట, అంత మైమరిచిపోయి ఉన్నారు మత్తులో. విగత జ్ఞానము లేదు, మత్తులో మైమరిచిపోయి మృతస్ప్రాయులై ఉన్నటువంటి ఆ 6గురు ఇంట్లో ఉన్నారు. బయట ఏమన్నా అంత ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. తదుపాదీయ భీమ
సేతే యత్ర పురోచనః తతో జతుగృహద్వారం దీపయామాస పాండవః. పాండవ మధ్యముడైనటువంటి పాండవుల్లో కౌంతేయ మధ్యుడు భీమసేనుడు. ఆ భీమసేనుడు కాస్త దీపయామాస జతుగృహద్వారం, జతుగృహ ద్వారం దీపయామాస, లక్క ఇంటి యొక్క ప్రవేశ ద్వారానికి నిప్పు పెట్టేశాడు. దానికంటే ముందు అసలు చేయవలసిన పని చేశాడు. ఏమిటంటే పైపాదనలు చెప్పారు. తదుపాదీపం ఉపాదీపయత్ భీమః సేతే యత్ర పురోచనః. పురోచనుడు ఏ ఇంట్లో అయితే పడుకున్నాడు, యత్ర పురోచనః సేతే, ఏ నివాసంలో అయితే పురోచనుడు పడుకున్నాడో, తదుపాదీపయన్ భీమః, ముందు ఆ ఇంటిని దీపం పెట్టేశాడు. చక్కగా మామూలు దీపం కూడా కాదు, మహాదీపం పెట్టేశాడు. అఖండమైనటువంటి దీపం పెట్టేశాడు పురోచనుడు నిద్రిస్తున్నటువంటి ఇంటికి ముందు. ఆ తర్వాత తతః అంటే తర్వాత, జతుగృహ ద్వారం దీపయామాస, జతుగృహ ద్వారం లక్క ఇంటికి దీపం పెట్టేశాడు. మహా మొత్తం ఒకవైపు కాకుండా సమంతతో దదౌ, సమంతత అంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ అంటారు సమంతత. ఇంటికి ఎన్ని ద్వారాలు అయితే ఉన్నాయో అన్ని ద్వారాలకి కూడా చక్కగా నిప్పు పెట్టాడు. అలా అంటించగానే అంటుకుంది. అది లక్క ఇంటి విశేషం. సమంతతో దదో పశ్చాత్ అగ్నిం తత్ర నివేశనే. మొత్తం ఆ ఇంటి గృహానికి ఎన్ని ద్వారాలు అయితే ఉన్నాయో అన్నిటికీ నిప్పు పెట్టేశాడు. పూర్వమేవ గృహం శోధ్య భీమసేనో మహామతి. మొత్తం మహామతి అయినటువంటి భీమసేనుడు జాగ్రత్తగా రక్షించబడుతూ మిగతా వాళ్ళని రక్షించుకుంటూ ఎక్కడెక్కడ ద్వారాల దగ్గర నిప్పు పెట్టాలో అవన్నీ కూడా ఆ గృహానికి నిప్పు పెట్టేశాడు. పూర్వమే, అంతకు ముందే అసలు పురోజనుడి ఇంటికి నిప్పు పెట్టేశాడు. అనుకున్న ప్రకారం అనుకున్నట్టుగా చేశాడు ధర్మరాజు యొక్క ఆజ్ఞ మీద. పాండవై సహితాం కుంతీం ప్రావేశయత బిలం, తత్ బిలం ప్రావేశయత. బిలము అంటే సొరంగ మార్గం. వాళ్ళు నిర్మించుకున్నటువంటి సొరంగ మార్గం ఏదైతే ఉందో ఆ సొరంగ మార్గంలో కుంతీం ప్రావేశయత, ముందు కుంతీదేవిని ప్రవేశపెట్టారు. పాండవై సహితాం కుంతీం, పాండవులతో పాటుగా ఉన్నటువంటి కుంతీదేవి ఆ సొరంగ మార్గంలో ప్రవేశించింది. దత్తాగ్నిం సహసా భీమో గృహే తత్ పరితః సుధీ. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత భీమసేనుడు మొత్తం ఇల్లంతా బాగా అంటుకుందా లేదా అన్ని జాగ్రత్తగా పరిశీలించుకున్నాడు. అద్భుతంగా ఉంది, మొత్తం నిప్పు అంటుకుంది. వాళ్ళ లోపల 6 ఉన్నారు, నిద్రిస్తున్నారు. వాళ్ళకి ఏమి తెలియట్లా, వాళ్ళు సాగు దగ్గరలో ఉన్నారు. ఆ పాపాత్ముడైనటువంటి పురోచనుడు ఇల్లు దగ్ధమైపోయింది. ముందు ఈ ఇంటికంటే ముందు అది తగలబెట్టాడు కాబట్టి ముందు అది చూశాడు, ఇటు చూశాడు, అంత పర్ఫెక్ట్ గా ఉంది అనుకున్నాడు. ఇక లోపలికి తాను కూడా ప్రవేశించాడు మహాబిలంలోకి. గృహస్థం ద్రవిణం గృహ్య, గృహస్థం ద్రవిణం గృహ్య, తీసుకోవలసినటువంటి సామగ్రి వరకు తీసుకుని నిర్జగామ బిలేన సహా భీమ బిలేన నిర్జగామ. ఆ భీమసేనుడు కూడా ఆ బిలంలో నిర్జగామ వెళ్ళిపోవటం ప్రారంభించాడు. ద్వారం మూసేసుకున్నాడు, లోపల ప్రవేశించి ద్వారం మూసేశాడు. జ్ఞాత్వాతు తద్గృహం సర్వమాదీప్తం పాండునందన. పాండునందనుడు సర్వమాదీప్తం, పాండునందనుడైనటువంటి ధర్మరాజు పాండవులతో సోదరులతో పాటుగా మొత్తం ఆ గృహంలో దీప్తం దగ్ధమైపోతున్నాడు అనేటువంటి వార్త అతి తొందరగా వ్యాపించింది నగరంలో. జనులందరూ లేచారు, హాహాకారాలు పెట్టారు. వీళ్ళు ఈ లోపల సొరంగ మార్గం నుంచి హాయిగా వెళ్ళిపోతున్నారు. సొరంగాం వివిషుస్తూర్ణం, తూర్ణము అంటే త్వరగా, త్వరగా బడిబడిగా, వివిషు సొరంగ మార్గంలో పరిగెత్తారు. అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు. ఎందుకంటే ఆ రక్షించడానికి ఎవరైనా జనులు ఇంటికి వచ్చారంటే ఈ సొరంగ మార్గం కనిపిస్తుంది, కనిపించకుండా చేయాలి. మాత్రా సార్ధమరిందమా, మాత్రా స అర్ధం, సార్ధం అంటే అలాంగ్ విత్ అని అర్థం. అంటే తల్లితో పాటుగా శత్రుమర్దనుడైనటువంటి ఆ పాండవులు తల్లితో పాటుగా సొరంగంలోంచి వెళ్ళిపోయారు. తత్ర ప్రతాపస్సు మహాన్ శబ్దశ్చైవ విభావసో. ఒక్కసారిగా అక్కడ అనేకమైనటువంటి హాహాకారాలు, శబ్దాలు వినిపించాయి. ఎవరయ్యా అంటే ప్రాదురాసీత్తదాతేన బుబుదేశ జనవ్రజ, వ్రజంలో ఉన్నటువంటి జనులు. జనవ్రజ అంటే, వ్రజము అంటే నివాస స్థానమైనటువంటి నగరము, పల్లెటూరు, గ్రామము, వీటిని వ్రజం అంటారు. జనస్థానాలు ఏవైతే ఉంటాయో అవి జనస్థానాలు. ఆ జనస్థానాలలో నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా లేచి ప్రాదురాసీత్తదాతేన బుబుదే, నిద్ర లేచేటప్పుడు ఒకసారి చూసేటప్పటికి మంటలు, ఆహాకారాలు. తదవేక్ష్య, అవేక్ష్య అంటే పరిశీలించి జాగ్రత్తగా చూసి, గృహం దీప్తమాహు పౌరాహ వృషాననాః. పౌరులందరూ కూడా ఒక్కసారి అగ్నిలో దగ్ధమైపోతున్నటువంటి పాండవుల ఇంటిని చూసి కృషాననాః ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
కృషించిపోవటం అంటే వాళ్ళకేం తోచల. అప్పుడు అర్థం చేసుకున్నారు, ఓరి వీడు దుంపదగ దుర్మార్గుడు దుర్యోధనుడు చేసిన పని ఇదిరా అని చెప్పి అప్పుడు అర్థం చేసుకున్నారు. పాండవుల ఇల్లు ఇంత వీరులైనటువంటి పరాక్రమ ఇల్లు దగ్ధం చేశారంటే పాండవులు పాండవులంటే అందరికి ఇష్టం. ఇష్టం లేనటువంటి వాడు ఎవడో చేశాడు. అప్పుడు ఎవడయ్యా అంట దుర్యోధన ప్రయుక్తేన, దుర్యోధనుడి చేత పంపించబడినటువంటి పాపేన కృతబుద్ధిన, ఒక పాపాత్ముడు నిశ్చలమైనటువంటి బుద్ధితో దుర్యోధనుడి మీద ఉన్నటువంటి అభిమానంతో చేసినటువంటి పని ఇది. గృహమాత్మ వినాశాయ కారితం దాహితం చ తత్. కాబట్టి తన వినాశనం కొరకు తాను నాశనమైపోతున్నాడు. ఒక పక్కన పాండవుల యొక్క గృహము కూడా దగ్ధం చేసేసినటువంటి వాడు. నిజంగా అహోధి ధృతరాష్ట్రస్య బుద్ధిర్నాతి సమంజస. దుర్యోధనుని తిట్టుకుంటున్నారు, ఇక్కడ ధృతరాష్ట్రుని కూడా తిట్టుకుంటున్నారు పౌరులు. అహోధిక్, ధిక్ అంటే ఛీ అని అర్థం. సంస్కృతంలో ధిక్ అంటే ఛీ, పాపాత్మ. ఎవరు? ధృతరాష్ట్రస్య బుద్ధిర్నాతి సమంజస. బుద్ధి లేనటువంటి హీనుడు ఆ ధృతరాష్ట్రుడు. పాండురాజుని ఎంత పాండురాజు ధృతరాష్ట్రుడికి ఎంత విలువ ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చాడు. కానీ ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? తన సోదరుడి కుమారుని చంపేశాడు. ఛీ వెధవ ధృతరాష్ట్రుడని. చూసారా ప్రజల్లో ఒక్కసారి వ్యతిరేక భావాలు ఎలా కలిగాయి? ఇది ధర్మరాజు యొక్క ప్రణాళిక. భీమసేనుడు ఏమన్నా లేదన్నయ్య వదిలిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ధర్మరాజు యొక్క పాచిక ఎలా పారిందో చూసారా? దుర్యోధనుడి పక్షాన, ధృతరాష్ట్రుడి పక్షాన విరోధులుగా ఉండాలి పౌరులు గాని, భీష్మాదులు గాని. ధర్మాత్ములైనటువంటి భీష్మాదులు కూడా ఇలా వ్యతిరేకించాలి వీళ్ళని. అదే జరిగింది. యశుచీన్ పాండుదాయాదాం దాహయామాస శత్రువత్. దాయాదులైనటువంటి పాండవులని, పాండుపుత్రుల్ని శత్రువత్ దాహయామాస. శత్రువుని సంహరించినట్టు చంపేశాడు ధృతరాష్ట్రుడు. ముందు దూరంగా పంపించాడు, తర్వాత అగ్నిగృహంలో పెట్టాడు, దగ్ధం చేశాడు. కాబట్టి శత్రువుని ఎలా ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం చంపాలో అలా చంపాడు ఈ ధృతరాష్ట్రుడు. వీడు నీచుడురా అని చెప్పి ప్రజలందరూ తిట్టుకున్నారు. దిష్ట్యా ధృతరాష్ట్రుడు ఎందుకు తిట్టుకున్నారు? వాడు గుడ్డివాడు, వాడేం లేడు కదా. కానీ ఆజ్ఞాపించిన వాడు ధృతరాష్ట్రుడు, వెనకాల ఉండి చేయించిన వాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుని ఆగమంటే ఆగుతాడు, కానీ దుర్యోధనుని ఆగమని చెప్పల, ఆజ్ఞాపించలేదు. కానీ దైవం నిజంగా బాగా సహకరించిందిరా, ఈ పాపాత్ముడైనటువంటి పురోచనుడు చచ్చాడు నిజంగా అని చెప్పి వాళ్ళు ఇంకా పురోచనుడు కూడా తిట్టుకున్నారు. దిష్ట్యాత్ విదానీం పాపాత్మ దగ్ధ్వా దగ్ధ పురోచన. ఈ ఇంటిని దగ్ధం చేసినటువంటి నీచుడైనటువంటి పాపాత్ముడైనటువంటి పురోచనుడు కూడా దిష్ట్యాతు ఇదానీం పాపాత్మ దగ్ధ, వీడు కూడా దహించబడ్డాడు. అంటే విధి అనుకూలంగా ఉంది. దిష్టి అనే పదానికి అర్థం ఏంటంటే అదృష్టం కొద్ది అని అర్థం. అదృష్టం కొద్ది వీడు కూడా దహించబడ్డాడు. పాపాత్ముడు పోయాడు, పేడ వదిలిపోయింది అని చెప్పి అనాగసస్సు విశ్వస్తాన్యో దదాహ నరోత్తమాన్ దదాహ. ఉత్తములైనటువంటి మానవులని, పాండవులని దదాహ దహింపజేసినటువంటి ఈ పాపాత్ముడుగా నశించాడు మన అదృష్టం కొద్దీ అని. అనాగస అనే పదానికి అర్థం ఏంటంటే అమాయకులైనటువంటి వాడు. అమాయకులైనటువంటి వాళ్ళు, ఏ పాపము ఎరగనటువంటి వాళ్ళైనటువంటి నరోత్తములైనటువంటి పాండవులని సంహరించిన వీడు కూడా దగ్ధమైపోయాడని ప్రజలందరూ అనుకుంటున్నారు అక్కడ. అంటే అప్పటికే లోపలికి వెళ్ళి రక్షించడానికి వీలు లేకుండా అగ్నిజ్వాలలు ఆ విధంగా దహించుకున్నాయి. ఇంట్లోకి ఎవరు వెళ్ళలేదు, కానీ ఒక్కడు వెళ్ళాడు. ఎవరు వెళ్ళాడు, వాడు ఏం చేశాడు అనేది ఈ అధ్యాయంలో చెప్పాలి, తర్వాత అధ్యాయంలో చెప్తారు. ఏవం తే విలపంతి స్మ వారణావతకా జనాః. ఏవం తే విలపంతి స్మ, ఈ విధంగా విలపంతి. విలపంతి అంటే ఏడుపులు, బాధలు, శోకాగ్నులు. పాపం వారణావత ప్రజలందరూ కూడా పాండవులు ఈ విధంగా వాళ్ళకి ఇబ్బంది కలిగింది అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. పరివార్య గృహం తచ్చ, పరివార్య అంటే చుట్టూత, పరివార్య గృహం తచ్చ తస్తు రాత్రౌ సమంతతః. రాత్రంతా ఇంటి చుట్టూత అక్కడే ఉన్నారు ప్రజలందరూ. అయ్యో 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 అనుకుంటూ ఏడుస్తూ బోరున విలపిస్తున్నారు. పాండవులకి ఇంత కష్టం వచ్చింది అని విలపిస్తున్నారు. పాండవాశ్చాపితే సర్వే సహమాత్రా సుదుఃఖితా. పాండవులు కూడా ఇక మెల్లగా ఆ సొరంగ మార్గం నుంచి చాలా దుఃఖిస్తూ అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటూ తల్లితో పాటుగా తే సర్వే పాండవాశ్చాపి విలేన తేన నిర్గత్య జగ్ముర్ధృతమలక్షిత. విలేన తేన నిర్గత్య, నిర్గత్య అంటే వెళ్ళటం. ఆ సొరంగ మార్గంలో అతి కష్టంతో వెళ్ళటం, బయలుదేరి చాలా ఇబ్బందులు పడుతూ వెళ్ళారు. ధృతమలక్షిత.
వెళ్ళలేక ఇబ్బంది పడుతూ వెళ్ళారు తల్లి సహాయంతో. ఎందుకనంటే ఎందుకు కష్టపడ్డారు అనేది ఒక కారణం కూడా కింద చెప్తున్నాడు. తేన నిద్రోపరోధేన, ఎన్నో రాత్రులు నిద్రలు లేని రాత్రులు గడిపారు. నిద్ర అపరోధేన, నిద్ర లేని కారణంతో అని చెప్తున్నారు ఇక్కడ. నిద్ర లేని కారణంతో ఆ రోజు రాత్రిపూట అందులోనూ అందరికి భోజనాలు ఏర్పాటు చేసి కష్టపడి ఉన్నారా? ఓ పక్కన పైన అగ్ని, కింద ఏమైనా వీళ్ళు లోపల నుంచి ప్రవేశించాలి. అందులోనూ సుగమమైనటువంటి మార్గం కాదు, దుర్గమమైనటువంటి మార్గంలో వెళ్ళాలి. అందులో ఆ చీకటిలో అట్లా వెళ్తున్నటువంటి సమయంలో తేన నిద్రోపరోధేన సాధ్వసేన చ పాండవ నశేకు సహసా గంతుం. కాబట్టి ఇన్ని కారణాల వలన వాళ్ళు ఆ సొరంగ మార్గంలో సహసా గంతుం నశేకు. సహసా గంతుం అంటే వెంటనే ప్రయాణించడానికి, వడివడిగా నడవటానికి నశేకు అశక్తులయ్యారు. శక్తి లేకపోయింది వాళ్ళకి, త్వరగా వెళ్ళలేకపోయారు పాపం. అట్లాంటి సమయంలో భీముడు అందుకున్నాడు. ఇక అబ్బే వీళ్ళు ఇట్లా నడిస్తే చాలాసేపు పడుతుంది, చాలా రోజులు పడుతుంది, నేను ఎత్తేసుకుంటా అందరినీ రలో వైపు ఒక పక్కన సంకలో ఇరిగించుకున్నాడు పక్కన. సహసా గంతుం సహమాత్రా పరంతప. తల్లితో పాటుగా అట్లా స్పీడ్ గా వీళ్ళైతే వెళ్ళగలరు, కానీ తల్లి ఉంది కదా అక్కడ, పెద్ద ఆవిడ ఎలా వెళ్ళగలదు? కాబట్టి భీమసేనుడు కాస్త తల్లిని ఎత్తుకున్నాడు, పైన ఇక్కడ పెట్టుకున్నాడు భుజం మీద. భీమసేనస్తు రాజేంద్ర భీమవేగ పరాక్రమ. భీమసేనుడు ఓ రాజేంద్ర అంటూ వైశంపాయనుల వారు జనమేజయుడికి సంబోధన వాటికి మీద, ఓ రాజా, మహారాజా, జనమేజయ మహారాజా. భీమసేనుడు మాత్రం అంటూ మొదలుపెట్టారు. ఎట్లాంటి భీమసేనుడు? ఉపమానం వాడారు. భీమవేగ పరాక్రమ. భీమవేగం అంటే మహావేగ పరాక్రమం కలిగిన వాడు. ఎట్లాంటి పరాక్రమం అంటే వాడు పరిగెత్తే అంటే వాయుదేవుడు కూడా పనికిరాడు అన్నట్టుగా వాయుకుమారుడు ఎలా ప్రయాణం చేస్తాడు. భీమవేగ పరాక్రమ భీమసేనస్తు జగామ భ్రాతృనాదాయ సర్వాన్ మాతరమేవచ. మాతరమేవ తల్లిని, సర్వాన్ భ్రాతృనాదాయ సోదరులందరినీ కూడా తీసుకుని జగామ వీడు వెళ్ళాడు భీమసేనుడు. ఎలా తీసుకున్నాడు అనేది చక్కగా వివరించారు. ఎక్కడెక్కడ ఎవరిని ఎత్తుకున్నాడు? ఐదుగురిని ఎత్తుకోవాలి భీమసేనుడు ఒక్కడే. స్కందమారోప్య జనని, స్కందం ఈ భుజాల మీద అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. అమ్మ నువ్వు ఇక్కడ కూర్చో. రామాయణంలో రామలక్ష్మణుని హనుమంతుడు వారు కూర్చోబెట్టుకుంటాడు. ఆయన వాయునందనుడే, భీమసేనుడు వాయునందనుడే. కాబట్టి ఈయన ఎత్తుకున్నాడు, తల్లిని ఎత్తుకున్నాడు. అక్కడ ఏమన్నా ఆ తల్లి రాలా. హనుమంతుల వారు అమ్మ సీతమ్మ రామ్మ నేను తీసుకువెళ్తాను ఇక్కడి నుంచి అని అశోకవనంలో చెప్తే ఆ తల్లి రాలా. లేదయ్యా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఆయన తీసుకురా, పెద్ద ఆయన తీసుకురా అని చెప్పాను. కానీ ఇక్కడ మాత్రం తల్లి అయినటువంటి కుంతీదేవి స్కందమారోప్య జననీ భుజం మీద ఎత్తుకున్నాడు. యమావంకేన వీర్యవాన్. యమౌ అనే పదానికి దాన్ని చెప్పుకున్నాం, కవలలు. నకుల సహదేవుడు ఇద్దరిని అంకేన వీర్యవాన్. అంకము అంటే తొడ, అంటే చంటి పిల్లల్ని నడుము మీద తల్లులు ఎత్తుకుంటారు చూసారా? నడుము మీద పెట్టుకుని చంటి పిల్లలు అలా ఇద్దరు పిల్లల్ని సంకలో ఎత్తుకున్నట్టుగా నడుము మీద పెట్టుకుని పెడుతుంటారు. అలా యమౌ అంకేన వీర్యవాన్. ఈ నకుల సహదేవుడు ఇద్దరు కూడా తొడలు పట్టు కూర్చున్నారు ఇట్లా గట్టిగా. జస్తల తొడలు పట్టు కూర్చున్నారు. వాళ్ళు కాస్త తొడలు పట్టుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. మరి అసలైనటువంటి వాళ్ళు ఉన్నారు, అర్జునుడును ధర్మరాజు. పార్థౌ గృహీత్వా పాణిభ్యాం భ్రాతరో సుమహాబల. మహాబలుడైనటువంటి భీమసేనుడు భ్రాతరో మిగిలినటువంటి పృథ కుమారులైనటువంటి మిగతా ఇద్దరిని పార్థవ్ అన్నాడు. పార్థవ్ అంటే పృథ కుమారులైనటువంటి భ్రాతరో ధర్మరాజు అర్జునుడు, వీళ్ళిద్దరిని కూడా పాణిభ్యాం గృహీత్వా. పాణిభ్యాం అంటే ద్వివచనం. తన రెండు చేతుల్లో ఒకరిని ఇలా పట్టుకున్నారు. పైన భుజాల మీద తల్లి ఉంది, రెండు చేతుల్లో సంకల్లోనేమో ఇటు అర్జునుడు, ఇటు ధర్మరాజు తొడల్ని పట్టుకుని నకుల సహదేవులు ఉన్నారు. మధ్యలో భీమసేనుడు అలా విగ్రహం లాగా నిల్చుని ఉన్నాడు. ఈ విగ్రహాన్ని మనం ఊహించుకోవాలి, ఆంజనేయ స్వామిని ఊహించుకున్నట్టుగా. అట్లా ఎలా వెళ్ళాడే అంటే వేగం ఎలా ఉందంటే వరస పాదపాన్ భంజన్. ఈయన వేగానికి చెట్లు అలా కదిలి కంపించి కింద పడిపోయేంత వేగంతో వెళ్ళాట. వరస అలా, ఉరము అంటే వక్షస్థల భాగం. ఆయన యొక్క వక్షస్థల వేగానికి, వస్తున్నటువంటి వేగానికి పాదపాలన్నీ కూడా అలా కింద పడిపోయేటువంటి వేగంతో వెళ్ళాట అక్కడి నుంచి ఆ సొరంగ మార్గం. ఉరసా పాదపాన్ భంజన్ మహీం పద్భ్యాం విదారయన్. పద్భ్యాం మహీం విదారయన్. పద్భ్యాం అంటే తన యొక్క అడుగులతో, వేస్తున్నటువంటి అడుగులు మామూలుగా పడుతున్నాయా? ఐదుగురిని ఎక్కించుకున్నప్పుడు ఆ వేగం ఎలా ఉండాలి, ఆ బలం ఎలా ఉందంటే తన యొక్క పాదములు పడుతున్నప్పుడు, అడుగు పడుతున్నప్పుడు మహీం విదారయన్, భూమండలం చీలిపోతున్నదా అన్నంత వేగంతో బయలుదేరాడు. ఆయన ఒక అడుగు వేశాడంటే, భీమసేనుడు అడుగు వేశాడంటే భూమి కంపించిపోతుంది. చిన్నప్పుడు పుట్టంగానే ఆయన కొండ చర్య మించి కింద పడితే కొండలు బద్దలైపోయినాయి.
అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన పాదం ఒకటి గట్టిగా పెట్టాడంటే భూమి విదారయన్ అలా చీలిపోతున్నట్టుగా బయలుదేరాడు. అంత ఆవేశంగా పరుగులు తీస్తున్నాడు భీమసేనుడు ఐదుగురిని తీసుకుని. సజగామాసు తేజస్వి వాంతరం హా వృకోదర. వృకోదరుడైనటువంటి భీమసేనుడు తేజస్వి అయినటువంటి ఆయన ఐదుగురిని తీసుకుని సజగామ ఆశు వెంటనే అక్కడి నుంచి సొరంగ మార్గం నుంచి బయటపడ్డాడయ్యా. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి జతుగృహ పర్వణి షష్ట్యధిక శతమోధ్యాయ సమాప్త. 160వ అధ్యాయం ఈ జతుగృహ పర్వంలో 160వ అధ్యాయం సమాప్తమైంది అని చెప్పి వ్యాసుడు వారు చెప్తున్నారు. జాతుషాగారమితి అంటే జతుగృహం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతి శాంతి.